టాప్ థర్డ్ ఎంపీపీగా ఉన్న మీరు అనుకోకుండా అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ అయ్యారు. ఏం చేశారు? ఏం మ్యాజిక్ చేశారు? సీట్ ఇవ్వలేదని చెప్పేసి పార్టీ ఆఫీస్ తగలబెట్టడము, అనంతపూర్ సీట్ ఖచ్చితంగా గెలిపించుకుంటాను సార్ నేనని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి మాట ఇచ్చి వచ్చాను. మమ్మల్ని చూసి ఎక్కడ ఏం ఓట్లేదు. ఏ బొమ్మను తీసుకొచ్చి నిలబెట్టినా కానీ మా చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లేస్తారు. ప్రభాకర్ చౌదరి గారితో మీకు ఇప్పుడు ఎలా ఉన్నాయి టర్మ్స్? బాగానే ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. రెగ్యులర్ పార్టీ కార్యక్రమాల్లో కలిసినప్పుడైనా లేకపోతే పర్సనల్ కూడా మాట్లాడుకుంటారు? పర్సనల్గా పార్టీ కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారు. డంపింగ్ యాడ్ ప్రతి ఒక్కరు ఎవరు పోటీ చేసినా, మీ ప్రతిపక్షం వల్ల అయినా మీరైనా ఎవరు పోటీ చేసినా డంపింగ్ యాడ్ తరలిస్తామని చెప్తారు. నేనైతే ఒక 6 నెలల లోపల ఈ డంపింగ్ యాడ్ అయితే తరలిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే చేపట్టినప్పుడు సూపర్ 6 పథకాల గురించి ఏం అడగట్లేదా జనాలు? గత ప్రభుత్వం మాదిరి మేము అబద్ధాలు చెప్పి లేకపోతే నవరత్నాలు ఇస్తామని చెప్పి సూట్ల బటన్లు నొక్కుంటా చేసే పరిస్థితులు. మా నాయకుడు కమిట్మెంట్తో మనం ఏవైతే చేయలేమో అసలు చెప్పొద్దని క్లియర్గా ముఖ్యమంత్రి వర్గాల దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్. ఈ జనాలకు మేము డైలీ తిరుగుతాము, ఇంటింటికి తిరుగుతాము, ఇవన్నీ అడుగుతున్నారు ఏంటి అనేది. 6 నెలలలో దాదాపు 150 నుంచి 200 సమస్యలు తీర్చుకుంటూ వచ్చారు. ఎలక్షన్ ముందు చాలా మంది మీకు సపోర్ట్ చేసిన కార్యకర్తలందరూ కూడా ఆఫ్టర్ ఎలక్షన్ మీతోనే ఉన్నారు 90% అని మీరు అంటున్నారు. బయట పబ్లిక్లో మాత్రం చాలా మంది దూరం అయ్యారు. ఇప్పుడు ఎవరు నాకు దూరం కాలేదు, మేమంతా కలిసే ఉన్నాం, బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం, రోజు పొద్దున సాయంత్రం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది ఆ గ్యాప్ క్రియేట్ చేయడానికి కొంతమంది కుట్ర పన్నుతున్నారు. వైన్ షాపుల్ని మీరు మొత్తం రింగ్ చేశారు. ఆ మధ్య బాగా ఆడియో కూడా ఒకటి వైరల్ చేశారు. సిండికేట్ క్రియేట్ చేసి ఈ సిండికేటే వేయాలి, ఇది నా కన్సర్న్లో నడవాలి అనేది ఒకటి చెప్పారు అని. మీరు ఇద్దరు మాట్లాడుకొని ఆడియో రికార్డ్ నా పేరు పెట్టి 10% 15% ఇది వేరే నియోజకవర్గాల్లో వసూలు చేసుకుంటున్నారు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఎవరికైతే బిడ్లో గెలిచారో వాళ్ళు. మీరు కూడా అలా ఏమన్నా ఉందా? మీకు అసలు నేను వైన్ షాప్ గురించి ఆలోచించట్లేదండి, నాకు ఉండే బిజినెస్ చాలా ఉన్నాయి. 6 నెలల పాలనకి 10కి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? ఆల్మోస్ట్ నేను 10కి 10 మార్కులు వేస్తాను. వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ అంజన్ రెడ్డి. ఈరోజు మన అతిథి దగ్గుబాటి ప్రసాద్ గారు, అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే గారు. నమస్కారం. నమస్తే ప్రసాద్ గారు, మీరు మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి. నాది బండమీదపల్లి, రాప్తాడు మండలము, రాప్తాడు కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్లు ఉంటుంది. మా కుటుంబ నేపథ్యం మొత్తం వ్యవసాయం ఆధారము. మేము 3 కొడుకులు, మా అమ్మ మా నాన్న ఇప్పుడు కానీ వ్యవసాయం చేస్తున్నారు. మా ఫాదర్ వాళ్ళు 4 అన్నదమ్ములు. ఊళ్ళో పర్లేదు ఒక పెద్ద ఫ్యామిలీ టైప్లో ఉండేవాళ్ళము. చిన్నప్పుడు నేను మా పెదనాన్న హెడ్ మాస్టర్గా పనిచేసేవాడు, ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి చదువుకున్న. తర్వాత బండమీదపల్లి జెడ్పీ హై స్కూల్లో చదువుతాను. తర్వాత పాలిటెక్నిక్ చేశాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను. మా చిన్న అన్న దగ్గర, అంటే మా బాబాయ్ గారు సిఫ్లాన్ డ్రగ్స్ అధినేత అనంతయ్య గారి దగ్గర నేను ఒక 10-11 ఇయర్స్ వర్క్ చేశాను అక్కడ. తర్వాత ఆయన నా కమిట్మెంట్స్ ఇవన్నీ చూసి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. ఆ పార్ట్నర్షిప్తో 2007లో నేను మళ్ళీ బయటకు వచ్చి నా ఓన్గా నేను ఇండస్ట్రీస్ పెట్టాను. దాదాపు ఇప్పుడు ఒక 1000+ ఎంప్లాయీస్ నా దగ్గర వర్క్ చేస్తున్నారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు మీరు. రైతు కుటుంబంలో పుట్టి పాలిటిక్స్ వైపు రావాలని ఎందుకు అనిపించింది? నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కానీ కొద్దిగా సర్వీస్ మోటివేషన్ ఉండేది. 2014లో నాకు పరిటాల సునీత గారు అప్పటికే అక్కడక్కడ నేను సర్వీస్ లైక్ వాటర్ ప్లాంట్స్ అవి పెట్టి చేశాను. ఆ మోటివేషన్ చూసి 2014లో పరిటాల సునీత గారు ఎంపీటీసీగా అవకాశం కల్పించారు. నాకు యాక్చువల్గా ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు అన్నా కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అన్నా చాలా ఇష్టం ముందు నుంచి. అంతకుముందు మా చిన్నాన్నగారు కానీ తెలుగుదేశం సపోర్ట్తో ఊళ్ళో వైస్ సర్పంచ్గా చేశాడు. దానిలో భాగంగానే నేను అంటే పొలిటికల్ వైపు సర్వీస్ మోటివేషన్ ఉండేది. కొద్దిగా అధికారం ఉంటే ఇంకా ఈజీగా చేయొచ్చు అనే దీంతో 2014లో పరిటాల సునీత గారు ఎంపీటీసీగా అవకాశం కల్పించారు. తర్వాత రాప్తాడు ఎంపీపీగా కానీ 2014 నుంచి 2019లో అవకాశం కల్పించారు. అవకాశం కల్పించిన దానికి నేను బెస్ట్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను. అప్పుడు ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారితో బాగా కోఆర్డినేషన్తో పనిచేసి అక్కడ ఉండే ఫండ్స్ ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది రాప్తాడు. దాంట్లో భాగంగానే నేషనల్ లెవెల్లో బెస్ట్ ఎంపీపీ అవార్డు నేను తీసుకోవడం జరిగింది. రాప్తాడు ఎంపీపీగా ఉన్న మీరు అనుకోకుండా అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ అయ్యారు. కేవలం నెల ముందు కూడా మీ పేరు ఎక్కడ వినపడలేదు.
ఏం చేశారు, ఏం మ్యాజిక్ చేశారు? అంటే అనంతపురంలో అప్పటికే ప్రభాకర్ చౌదరి గారు బాగా పాతుకుపోయి ఉన్నారు. ఆయన పేరు కాదని మిమ్మల్ని అనౌన్స్ చేస్తున్నారంటే మీరు ఏం మ్యాజిక్ చేశారు? దీంట్లో మ్యాజిక్ చేయడం ఏమి లేదండి. 2024 ఎలక్షన్స్ అంటే 2023 డిసెంబర్లో నేను నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఆల్మోస్ట్ జనవరిలోనే చూచాయిగా సారు చంద్రబాబు నాయుడు గారు నేను ఇట్లా ఇంట్రెస్ట్గా ఉన్నానండి, నేను అంటే ఏదైనా అవకాశం కల్పించండి అని చెప్పేసి అడిగిన తర్వాత ఎక్కడో చోట అయితే అవకాశం కల్పిస్తా అని చెప్పి జనవరిలో చెప్పడం జరిగింది. మరి కాకపోతే ఏంటంటే ఈ ఈక్వేషన్స్ జనసేన బీజేపీ ఈక్వేషన్స్లో ముందుకు వెళ్ళలేకపోయాం ఇమ్మీడియట్గా. దానికని లాస్ట్లో అనౌన్స్ చేయడం జరిగింది. 40 రోజుల్లోనే నేను ఎలక్షన్ చేయడము, ఆ 40 రోజులు 40 రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ జరిగిందా. అది నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను సారు నాకు అవకాశం కల్పించారు కాబట్టి గెలుపు వైపే దూసుకెళ్ళాలని ఏం చూడలేదు నేను. అంటే ఎవరు ఏం ఇబ్బంది పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఏం చూడలేదు. తెలుగుదేశం అనంతపూర్ సీటు నేను సార్కి మాటిచ్చి వచ్చాను. అనంతపూర్ సీట్ ఖచ్చితంగా గెలిపించుకుంటాను సార్ నేను అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి మాటిచ్చి వచ్చాను. దానిలో భాగంగానే సార్కి మాటిచ్చిన దాని నుంచి నేను గెలుపు వైపు కృషి చేశాను. ఇబ్బందులు పడ్డామంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడ్డారన్న? అంటే ఇబ్బందులు అంటే కార్యకర్తలతోనా లేకపోతే నాయకులతోనా? అంటే యాక్చువల్గా నేను అనంతపురం కొత్త, నాకు ఇక్కడ ఎన్ని డివిజన్లు ఉన్నాయి, డివిజన్లో ఎంతమంది నాయకులు ఉన్నారు, ఇవన్నీ నాకు పూర్తిగా కొత్త. కానీ అప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రభాకర్ చౌదరి గారు సీట్ ఇవ్వలేదని చెప్పేసి పార్టీ ఆఫీస్ తగలబెట్టడము, ఇలాంటివన్నీ కొన్ని చేయడం జరిగింది. అంటే ఆయన గతంలో దాదాపు ఒక 10-15 ఏళ్ళ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. 10 ఏళ్ళ నుంచి కంటిన్యూగా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అక్కడ ఉండే ఈ లీడర్లు కానీ, అనంతపూర్లో ఉండే లీడర్లు కానీ వీళ్ళు కానీ ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు నన్ను, ఇబ్బంది పెట్టి. అంటే యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాను నేను. తర్వాత మళ్ళీ పార్టీ అధిష్టానం అందరిని పిలిపించి చెప్పడము, తర్వాత మొత్తం అంతా కార్యకర్తలు మొత్తం మళ్ళా దాదాపు 95% తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు నాతో పాటు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తారు. ప్రభాకర్ చౌదరి గారు మీరే అంటున్నారు, ఒక 15 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన్ని కాదని మీకు పార్టీ మీకు ప్రియారిటీ ఇచ్చింది. ఏ అంశాల్లో ఆయనకంటే ఖచ్చితంగా మీరు గెలవగారని పార్టీ భావించింది? అంటే దీనిలో ఏంటంటే మ్యాక్సిమం కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది. దానిలో భాగంగానే నాకు అవకాశం కల్పించారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉండేవాళ్ళు కానీ మా తెలుగుదేశం పార్టీ తరఫున 64 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. అంటే నెక్స్ట్ యూత్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో భాగంగా నాకు అవకాశం కల్పించారేమో అనుకుంటున్నాను. అంతే అంటారా? లేకపోతే దగ్గుబాటి ప్రసాద్ గారు ఆర్థికంగా చాలా బాగా స్ట్రెంగ్త్ ఉన్నారు కాబట్టి ఇచ్చారని చాలా మంది అంటున్నారు. ప్రభాకర్ చౌదరి కంటే కూడా ఆర్థికంగా చాలా గట్టిగా ఉన్నారు దగ్గుబాటి ప్రసాద్ గారు. లేదండి, గతంలో నేను ఎంపీపీగా పనిచేశాను. ఎంపీపీగా పనిచేసినప్పుడు కానీ కమిట్మెంట్తో పనిచేశాను నేను. అంటే దేశంలో ఇన్ని మండలాలు ఉంటే రాప్తాడుకే బెస్ట్ నేషనల్ ఎంపీపీ అవార్డు రావడం అనేది చిన్న విషయం కాదు. కమిట్మెంట్తో వర్క్ చేశాను. దాంట్లో భాగంగానే బెస్ట్ నేషనల్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను. ఆ కృషి చూసి సరే పొలిటికల్లోకి నేను వెళ్ళి సార్ని అడిగేసరికి సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడన్నా అకామిడేట్ చేయండి అని చెప్పేసి అడిగాను నేను. దానిలో భాగంగానే నాకు అకామిడేట్ చేశారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ దగ్గుబాటి ప్రసాద్ ఆర్థికంగా లేకపోతే ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం మీరు చాలా చోట్ల అంటే ఆర్థికంగా ఒకే నాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాని ఉన్నాయి ఒక సైడ్. అది చాలామంది సామాన్య కార్యకర్తల్ని ఈరోజు ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. కేవలం మేమంతా నిమిత్త మాత్రం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లు వేసిన జనాలు. మమ్మల్ని చూసి ఎక్కడ ఏం ఓట్లు వేయలేదు. ఏ బొమ్మను తీసుకొచ్చి నిలబెట్టినా కానీ మా చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లు వేస్తారు. ప్రభాకర్ చౌదరి గారితో మీకు ఇప్పుడు ఎలా ఉన్నాయి టర్మ్స్? బాగానే ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. రెగ్యులర్ పార్టీ కార్యక్రమాల్లో కలిసినప్పుడైనా లేకపోతే పర్సనల్ కూడా మాట్లాడుకుంటారు? పర్సనల్గా ఏం లేదు, పార్టీ కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారు, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉన్నాయి. సరే, ఎలక్షన్ తర్వాత ఎలా ఉంది? అంటే ఎలక్షన్ ముందు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు అనంతపురం అర్బన్ అంటేనే జిల్లా క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే అందరి దృష్టి ఉంటుంది. మీ పనితీరు ఎలా ఉంది? పనితీరు యాక్చువల్గా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా నాయకుడు ఇమ్మీడియట్గా అసెంబ్లీలో శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే ఏ శాఖలోనూ 100 రూపాయలు డబ్బులు ఉండే పరిస్థితి లేదు. కానీ ఈ 6 నెలల్లోనే
ఆల్మోస్ట్ అన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చారు మా ముఖ్యమంత్రి వారు. తీసుకొచ్చేసి ముఖ్యంగా పెన్షన్స్ 1వ తేదీ పొద్దున్నే 6 గంటలకి రావడం జరుగుతుంది. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేను ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు ఏమ్మా ఎన్నింటికి వస్తుంది పెన్షన్ అంటే 1వ తేదీ పొద్దున్నే 6 గంటలకు ఇచ్చిపోతారు నాయన. మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా మాకు ఆదుకుంటున్నాడు. ఈ మందులకు వీటికన్నిటికీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి మాకు ఈ పెన్షన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఎంప్లాయీస్ శాలరీస్ కానీ ఎప్పుడూ వచ్చేటివి. 1వ తేదీ ఖచ్చితంగా ఈరోజు ఎంప్లాయీస్ జీతాలు తీసుకునే పరిస్థితి. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాన్ని ఒక రద్దు చేశారు. తర్వాత అన్న క్యాంటీన్లు పునరుద్ధరించారు. అంతకుముందు గత 5 ఏళ్ళు ఎక్కడే కానీ ఒక పూట భోజనం పెట్టిన దాఖలాలు లేవు. కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి అన్న క్యాంటీన్ క్లోజ్ చేయించారు. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 200 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ముఖ్యంగా అనంతపురం అర్బన్లో 3 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. ఈ పల్లెటూరు నుంచి వచ్చే లేబర్కి కానీ, అక్కడ మార్కెట్ పనిచేసే లేబర్కి కానీ, లేకపోతే స్టూడెంట్స్ ముఖ్యంగా ఊళ్ళో నుంచి క్యారీలు కట్టుకొని ఇంతకుముందు వచ్చేవాళ్ళు. అన్న క్యాంటీన్ ఏర్పడిన తర్వాత ఈ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర అన్న క్యాంటీన్ ఉంది. అది ఆల్మోస్ట్ మధ్యాహ్నం పూట స్టూడెంట్స్ ఇచ్చేయడం భోజనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చేసేవాళ్ళు. అది కానీ మన లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కానీ మధ్యాహ్నం భోజన పథకం స్టార్ట్ చేయించారు. లాస్ట్ వీక్లో అనౌన్స్ చేశారు. అది అనంతపూర్లో ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. గత 30 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. కానీ ఈసారి మా ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. దాదాపు 750 కోట్లతో ప్రపోజల్స్ పెట్టాము. అవి స్టేజ్ వైజ్గా ఇస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటైతే క్లియర్ చేయించేస్తాను. అలాగే డంపింగ్ యార్డ్ గత ఎలక్షన్ హామీ అది అంటే మీరు పోటీ చేస్తున్నప్పుడు ప్రధానంగా 2 విషయాల్లో చెప్పారు అనంతపురం పట్టణానికి. ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 2 డంపింగ్ యార్డ్ మారుస్తా అన్నారు. డంపింగ్ యార్డ్ కి మీకు కరాట్పల్లె ఇక్కడ దగ్గర కామారపల్లి దగ్గర 165 ఎకరాలు భూమి సేకరించారు. కానీ అక్కడ ఉన్న లోకల్ ప్రజల నుంచి మీ మీద ఒత్తిడి పెట్టించారు. ఇంకో ఎమ్మెల్యే గారు అక్కడ నుంచి కంప్లైంట్లు ఇచ్చారు, అక్కడ తరలించకూడదు అనే ఉద్దేశంతో. అది యాక్చువల్గా అర్బన్ హౌసింగ్ ల్యాండ్కి 120 ఎకరాలు అలాట్ చేసినారండి ఇంతకుముందు. అక్కడ హౌసింగ్ పనికిరాదని చెప్పేసి ఆ ల్యాండ్ మొత్తం హౌసింగ్ అంతా క్యాన్సిల్ చేస్తే అది అర్బన్ ల్యాండ్ కాబట్టి నేను ముఖ్యమంత్రి వారిని దృష్టికి తీసుకెళ్ళాను. అక్కడ ఉండే లోకల్ ప్రజలు మాకు డంపింగ్ యార్డ్ అంటే మొత్తం చెత్త ఉండి మొత్తం పొగ వస్తుందని అపోహలో ఉన్నారు. అది డంపింగ్ యార్డ్ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ కేవలం అక్కడ సాగ్రిగేషన్ చేసేసి ఇమీడియట్గా సాయంత్రం కల్లా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు. ఒక ఇండస్ట్రీ వస్తుంది అక్కడ, దాదాపు 100-150 మందికి ఉపాధి కలుగుతుందనే దీంతోనే అక్కడ అడగడం జరిగింది. నేను మా ముఖ్యమంత్రి వారి దృష్టిలో ఉంది కాబట్టి సార్ ఎట్లా చెప్తే అట్లా ముందుకెళ్తుంది. గతంలో ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయం మీద డంపింగ్ యార్డ్ ప్రతి ఒక్కరు ఎవరు పోటీ చేసినా, మీ ప్రతిపక్షం వల్ల అయినా మీరైనా ఎవరు పోటీ చేసినా డంపింగ్ యార్డ్ తరలిస్తామని చెప్తారు. ఇంతవరకు అనంతపురంలో ఆ డంపింగ్ యార్డ్ అనేది తరలించలేకపోతున్నారు. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారా? ఈ 5 ఏళ్ళు 100% నేను చేస్తానండి. ఎంఆర్ఎఫ్ ప్లాంట్గా స్టార్ట్ చేస్తున్నారు. 1.5 monthsలో ఒక 5 acres ల్యాండ్ అడిగారు వాళ్ళు. ఇప్పుడు ఏదైతే 3.5 lakh tons పేర్కొనిపోయింది, దాన్ని అంతా కనీసం దాన్ని క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ 1 year పడుతుంది. ఎంఆర్ఎఫ్ కానీ ల్యాండ్ ఒక 5 ఎకరాలు అడిగారు. దాన్ని మా కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు డంపింగ్ యార్డ్ పక్కనే. ఇప్పుడు ఏదైతే 3.5 lakhs ఉందో అదంతా మొత్తం 1 yearలో క్లియర్ చేస్తాం. ఒకవేళ అక్కడ అవ్వకపోతే నాగిరెడ్డిపల్లి దగ్గర ఒక 13 ఎకరాలు 14 ఎకరాల ల్యాండ్ ఉంది, మా మున్సిపాలిటీ ల్యాండ్. అక్కడ కానీ ఇమ్మీడియట్గా ఖచ్చితంగా నేనైతే ఒక 6 నెలల లోపల ఈ డంపింగ్ యార్డ్ అయితే తరలిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అనంతపురం మున్సిపాలిటీలో కానీ మున్సిపాలిటీ కౌన్సిల్లో కానీ మీ మొత్తం ఇప్పుడంతా వైసీపీ వాళ్ళ బలమే ఉంది, మేయర్ వాళ్ళే ఉన్నారు. మీరు అనుకున్న ప్రోగ్రామ్స్ అన్ని చేయడానికి మున్సిపాలిటీ ఆమోదం కావాలి. మీరు అనుకున్నట్టు చేయగలుగుతున్నారా? మున్సిపాలిటీలో మీకు ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? యాక్చువల్గా ఇంతకుముందు గత 5 ఏళ్లలో వాళ్ళకి కానీ ఫండ్స్ వచ్చిన దాఖలా లేవు. మున్సిపాలిటీస్ కానీ ఎక్కడికి ₹1 వచ్చిన దాఖలా లేవు. వాళ్ళు కానీ డెవలప్మెంట్ ఏదన్నా జనరల్ ఫండ్స్ వస్తే చిన్న చిన్న వర్క్స్ డెవలప్మెంట్. కానీ ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు కానీ ఏంటంటే మేము ఏదో వర్క్ చేయట్లా చూపించుకోవాలి. కార్పొరేటర్లుగా గత 3 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాం, మేము ఏం పని చేయలేదు, ఎక్కడే కానీ మా డివిజన్లో డెవలప్ చేయలేదు అనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అయినా కానీ సహకరిస్తున్నారు. అన్న డబ్బులు తీసుకొని రండి, మేము మా డివిజన్లో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మేము కానీ చేసుకుంటామని చెప్పేసి ప్రతి కార్పొరేటర్ అక్కడ సహకరిస్తున్నారు. మేయరు వాళ్ళు వీళ్ళు ఉండకపోవచ్చు, కార్పొరేటర్లు అయితే సహకరిస్తున్నారు.
డెవలప్మెంట్ వైపు వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళే ముందుకొచ్చి అడుగుతా ఉన్నారు. మీ మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం చేపట్టారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే చేపట్టినప్పుడు మీరు అక్కడ ఎక్కడ కూడా క్లీన్ అదే శానిటరీ వ్యవస్థ కానీ ఎట్లా ఉంది, చెత్త అంతా ఎక్కడ పడితే అక్కడ ఉంది, మున్సిపాలిటీలో సరిగ్గా క్లీన్ చేయట్లేదు, వీటి మీద ఏమన్నా దృష్టి సారించారా? మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం అంటే నేను కానీ ఇంత స్పందన ఉంటుంది అనుకోలేదు. డివిజన్లోకి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్తా ఉంటే అంటే ఇంట్లో వాళ్ళకి ఉండే సమస్యలతో పాటు అక్కడ వాళ్ళ వీధిలో ముఖ్యంగా అదే చెప్పాను కదా, డ్రైన్స్ క్లీన్ చేసిన దాఖలాలు ఎక్కడే కానీ కొత్త డ్రైన్ కానీ కట్టించలేదు గత 5 ఏళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 30 కోట్లతో మేము ఈ మన డ్రైన్స్ ఒకటి ప్లస్ తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఎక్కడన్నా రోడ్స్, సీసీ రోడ్స్ ఇవన్నీ ఒక ప్రపోజల్ లాస్ట్ వీక్లో కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. ఇవన్నీ మేము ఎక్కడైతే నేను గత 2 నెలల్లో నేను అబ్జర్వ్ చేశాను ఆ డ్రైన్స్ కానీ ఇవన్నీ కట్టడం జరుగుతూ ఉంది. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి పెన్షన్స్ రావట్లేదను సరిగా, లేకపోతే మేము గతంలో తెలుగుదేశం సింపథైజర్గా ఉన్నాము, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పెన్షన్స్ తీసేసినారని, మా రేషన్ కార్డు తీసేసినారని చెప్పేసి ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అవి ఒక అర్జీ పూర్వకంగా తీసుకొని మేము ఒక నంబరింగ్ ఇచ్చేసి దాన్ని రిజాల్వ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెన్షన్స్ ఏంటంటే ఇంకా కొత్త రిలీజ్ అవ్వట్లేదు, నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతాయంటున్నారు. దాంట్లో ఈ పెన్షన్స్ కానీ క్లియర్ చేస్తాం. ప్రసాద్ గారు, మీరు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు ఓన్లీ పెన్షన్ల గురించి అడుగుతున్నారు, లేకపోతే మా రేషన్ కార్డు గురించి అడుగుతున్నారు అంటున్నారు. మీ సూపర్ 6 పథకాల గురించి ఏం అడగట్లేదా జనాలు? మాకు స్టూడెంట్స్కి ఇచ్చే ఇది కానీ మీరు ఇచ్చిన హామీలన్నిటి గురించి ఏం అడగట్లేదా? 6 నెలల పాటు అడుగుతున్నారండి, కానీ ప్రజలు కానీ అవేర్నెస్ ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ డెవలప్మెంట్ జరగలేదు స్టేట్లో. అంటే ఆర్థిక భారం చాలా ఉంది. ఒక్కొక్కటి మీరు చూశారు, ఫస్ట్ మా సీఎం గారు ముఖ్యమంత్రి అయిన రోజే 5 సంతకాలు చేశారు. పెన్షన్స్ అయితే ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు మేము ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో 1 by 1 ఖచ్చితంగా మేము అమలు చేసుకుంటూ వస్తాం. గత ప్రభుత్వం మాదిరి మేము అబద్ధాలు చెప్పి లేకపోతే నవరత్నాలు ఇస్తామని చెప్పేసి ఊరికే బటన్లు నొక్కుంటా చేసే పరిస్థితులు. మా నాయకుడు కమిట్మెంట్తో మేము మొన్న ఏదో ఒక విషయం అడిగితే గతంలో ఇట్లా చేసాం, మనము దానికి ఇబ్బంది పడ్డాము, మనం ఏవైతే చేయలేమో అసలు చెప్పొద్దండి, మనం మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒక 1 by 1 మనం చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి క్లియర్గా ముఖ్యమంత్రి వర్గాల దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్. మీకు ఎక్కడ ఇబ్బంది ఎదురవ్వలేదా ప్రజల నుంచి? మీరు ఈ హామీలు ఇచ్చారు, ఇప్పటి వరకు 6 నెలల కాలంలో అక్కడ మెయిన్ ఏంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్ ప్రాబ్లం. ఆ డ్రైన్స్ మీద ఎక్కువ అడుగుతున్నారు, కానీ సూపర్ 6 ఇవి వాళ్ళకి కానీ తెలుసు, అంటే అవేర్నెస్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా బలోపేతం అయిన తర్వాత 1 by 1 రిలీజ్ చేసుకుంటూ వస్తా అని చెప్పేసి చెప్తున్నారు, రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. మీకు దీపం పథకం అయితే మీ పెన్షన్స్ అయితే మీ తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అయితే మీ తర్వాత అన్న క్యాంటీన్లు ఓపెనింగ్ అయితే ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. 6 నెలలలో దాదాపు 150 నుంచి 200 సమస్యలు తీర్చుకుంటూ వచ్చాం. మేజర్గా అంటే విద్యార్థులకి ఇచ్చే మీరు చెప్పిన 15,000 అయితేనేమి ప్రతి ఇంటికి ప్రతి స్టూడెంట్కి ఇస్తామన్న విషయంలో దాని మీద బాగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా దాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఇది ఎక్కడ మీకు తల్లిదండ్రుల నుంచి కానీ పిల్లల నుంచి కానీ మీకు వ్యతిరేకత? ఇక్కడ నిన్న ఒక లేడీ అడిగిందండి, మా ఫీజులు కట్టాలి, మేము తల్లికి వందనం అని చెప్పి, తల్లికి వందనం అదే ఫీజులు కట్టాలండి అని చెప్పేసి అడిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆర్థిక భారం ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను అనుకోవడం ఏంటంటే నెక్స్ట్ జనవరి తర్వాత రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి అనుకో. అంటే ఈ సమస్యల్ని మీరు ఎప్పుడైనా మీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తుంటారా? అంటే జనాలకు మేము డైలీ తిరుగుతాము, ఇంటింటికి తిరుగుతాము, ఇవన్నీ అడుగుతున్నారు ఏంటి అనేది నేను ఖచ్చితంగా తీసుకెళ్తున్నా అండి. అంటే రాతపూర్వకంగా తీసుకెళ్తున్నాను ప్రతిదీ. అంటే ఇక్కడ డివిజన్లో ఎదురైన సమస్యలు అయితే తర్వాత అక్కడ స్కూల్స్ కావాలని కొన్ని చోట్ల నేను ఒక 22 డివిజన్లో పర్యటించినప్పుడు మాకు చాలా స్లమ్ ఉంది, ఇక్కడ మాకు ఒక స్కూల్ కట్టించాలని చెప్పేసి అడిగారు. ఒక ఎకరాలు పార్క్ ల్యాండ్ కానీ వాళ్ళు చూపించారు, ఈ ల్యాండ్ అంతా ఖాళీగా ఉంది మున్సిపాలిటీ ల్యాండ్, దీంట్లో పార్క్ పెట్టించమని చెప్పేసి అక్కడ అంటే ఆ డివిజన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవి చేయండి అని చెప్పేసి. అవి రాతపూర్వకంగా నేను ముఖ్యమంత్రి వర్యులకి దృష్టి తీసుకెళ్తున్నాను. కొన్ని సాల్వ్ చేశాము, ఇంకా ఏవైతే ఇంకా అంటే ఆర్థిక భారంతో కూడుకుని స్లోగా చేసుకుంటూ వచ్చేస్తాం. పార్టీ పరంగా చూసుకుంటే ఎలక్షన్ ముందు చాలా మంది మీకు సపోర్ట్ చేసిన కార్యకర్తలందరూ కూడా ఆఫ్టర్ ఎలక్షన్ మీతోనే ఉన్నారు 90% అని మీరు అంటున్నారు. బయట పబ్లిక్ లో మాత్రం చాలా మంది దూరం అయ్యారు. ఇప్పుడు
ప్రసాద్ గారికి అంటున్నారు. లేదండి, ఆల్మోస్ట్ ఆల్ అంటే ఎవరైతే సీనియర్ నాయకులు నాతో పాటు కలిసి వచ్చినారో వాళ్ళంతా మేమంతా కలిసే పని చేసుకుంటున్నాం. నేను అంటే వాళ్ళతో చెప్పేది ఏంటంటే, పొద్దున్న లేస్తానని నా వెంబడి తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి, పనులు చేసుకోండి అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ నేనే ఇచ్చాను. ఎవరు నాకు దూరం కాలేదు, మేమంతా కలిసే ఉన్నాం, బ్రహ్మాండంగా పని చేసుకున్నాం. రోజు పొద్దున సాయంత్రం మాట్లాడుకుంటున్నాం. కానీ పబ్లిక్లో ఏంటంటే దాన్ని ఇప్పుడు ఒక ఇదిలో తీసుకెళ్ళి పబ్లిసిటీ చేస్తారు. అది మీకు పబ్లిసిటీ ఎవరు చేస్తున్నారు కానీ మీకు తెలుస్తుంది. ఎంపీ అంబిక గారితో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. మేము ఇద్దరం కలిసి వెళ్తా ఉంటే అన్నదమ్ములు కలిసి వస్తున్నారనే కామెంట్స్ చాలా చోట్ల వినిపించాయి. ఇద్దరికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. నాకు కానీ దాదాపు ₹1 ఈ ఎంపీ ల్యాండ్స్ కానీ ఇస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా ఈ ఆర్పీలకి వీళ్ళకి మీటింగ్లు పెట్టుకోవడానికి లేవు కమ్యూనిటీ హాల్స్ ఇచ్చామంటే మొత్తం ఆ కమ్యూనిటీ హాల్స్ మీద 1 crore వరకు ఇచ్చారు. ఈ మధ్య ఎప్పుడు మీ ఇద్దరి మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. మీరు ఎప్పుడు అనంతపూర్ కాన్స్టిట్యున్సీలోనే ప్రతి పథకం పరారోత్సవంలో మీరు తిరుగుతుంటారు. మీరు 7 నియోజకవర్గాలకు ఎంపీ, అన్ని ప్రోగ్రామ్స్ నా నియోజకవర్గంలోనే పెట్టుకుంటున్నారు అని చిన్న కాన్వర్జేషన్ జరిగిందంట, నిజమేనా? లేదండి, కాన్వర్జేషన్ కానీ ఎక్కడా లేదు. ఇది ఆ గ్యాప్ క్రియేట్ చేయడానికి కొంతమంది కుట్ర పన్నుతున్నారు. కానీ రియల్గా అట్లా జరిగినా కానీ నేను ఆయన్ని అంటే ఎంపీ గారు కాబట్టి ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది. మా కాన్స్టిట్యున్సీని నేను పిలుచుకొచ్చి మా కాన్స్టిట్యున్సీలో ఏమున్నా కానీ నేనే పిలుస్తాను. మామూలుగా అన్న రండి ఈ ప్రోగ్రామ్ ఉంది, అన్న రండి ఈ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి నేనే తీసుకొని వెళ్తున్నాను ఎంపీ గారిని. ఆ కన్వర్జేషన్ జరిగింది అనేది కొంతమంది ప్రచారం చేస్తున్నారు. చివరిగా వైన్ షాపుల విషయం గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. వైన్ షాపుల్ని మీరు మొత్తం రింగ్ చేశారు. వైన్ షాపుల్లో ఇప్పుడున్న బార్లందరూ ఓనర్స్ని పిలిచి, అంటే టెండర్కి ముందు బార్ వాళ్ళందరిని పిలిచి మీరు కూర్చోటి మీరు టెండర్ వేయడానికి వీలు లేదని చెప్పారు. ఆ మధ్య బాగా ఆడియో కూడా ఒకటి వైరల్ చేశారు వీళ్ళు. మీరు చెప్తున్నట్టనో లేకపోతే బెదిరించారు, ఎవరు వేయడానికి లేదు బిడ్డు అని. ఇప్పుడు మీరు సిండికేట్ క్రియేట్ చేసి ఈ సిండికేటే వేయాలి, ఇది నా కన్సర్న్లో నడవాలి అనేది ఒకటి చెప్పారు అని. మీకు ఫిగర్స్ చెప్తా. యాక్చువల్గా అనంతపూర్ అర్బన్లో దాదాపు 1300 అప్లికేషన్లు ఉన్నాయి. మీరు జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీలు తీసుకోండి, ఎన్ని ఉన్నాయో. కొన్ని చోట్ల 20, కొన్ని చోట్ల 30. నేను రింగ్ చేసింటే లేదు నేను మాట్లాడింటే 1300 అప్లికేషన్లు పడవు కదా. కొన్ని చోట్ల మాట్లాడిన చోట ఎన్ని పడినాయి, ఎక్కడ 100 కానీ దాటలేదు మిగతా జిల్లాలు కానీ నా అర్బన్ కాన్స్టిట్యున్సీ వరకు 1300 చిల్లర దాదాపు 26 కోట్లు ఓన్లీ అప్లికేషన్ ద్వారానే రెవెన్యూ వచ్చింది. నేను నిజంగా పని చేసింటే అంత వచ్చేది కాదు కదా. ఇది ఏంటంటే కొంతమంది నా మీద గిట్టని వాళ్ళు ఆడియో రికార్డ్ అన్నారు కదా, మీరు ఆయన మాట్లాడుకొని మీరు ఇద్దరు మాట్లాడుకొని ఆడియో రికార్డ్ నా పేరు పెట్టి దాని మధ్యలో ఎడిటింగ్ చేశారు. అది కానీ మన ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ ఇచ్చాను. నేను వైన్ షాపుల్లో ఎక్కడే కానీ తలదూర్చింటే అన్ని అప్లికేషన్లు రావు. మీకు ఇప్పుడు 10% 15% ఇది వేరే నియోజకవర్గాల్లో వసూలు చేసుకుంటున్నారు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఎవరికైతే బిడ్లో గెలిచారో వాళ్ళు. మీరు కూడా అలా ఏమైనా ఉందా? అసలు నేను వైన్ షాప్ గురించి ఆలోచించట్లేదండి. నాకుండే బిజినెస్ చాలా ఉన్నాయి. వైన్ షాప్లు అనేది నాకు ఇది చాలా అంటే మా కార్యకర్తలు చేసుకుంటున్నారు. నేను దాంట్లో తలదూర్చే పరిస్థితిలో లేను. కార్యకర్తల కోసమే, మీకోసం అని కాదు. మీ కార్యకర్తలు మిమ్మల్ని మీకు బాగా సపోర్టర్స్ కోసం ఒక ఈ రింగ్ చేశారు. ఇది లేదండి, అదే నేను చెప్తున్నాను కదా, రింగ్ చేసింటే అంత ఆదాయం రాదు కదా. అంటే మా జిల్లాలోనే హైయెస్ట్ అనంతపూర్ అర్బన్లో అప్లికేషన్లు పడినాయి. నేను రింగ్ చేసింటే అన్ని అప్లికేషన్లు రావు కదా. 1300 చిల్లర వచ్చి మిగతా కాన్స్టిట్యున్సీలతో పోల్చుకుంటే హైయెస్ట్ మా అనంతపూర్. ఓకే సార్, మీకు చాలా తక్కువ టైమే 6 months మీరు గవర్నమెంట్ వచ్చి కాబట్టి మిమ్మల్ని ఎక్కువ ఇది కూడా మీ చేయలేకపోవచ్చు. భవిష్యత్తులో అయితే మీరు ఇచ్చిన హామీలన్నీ పక్కాగా నెరవేరుస్తారని అనుకుంటున్నారా? ఏవైతే మీరు పర్సనల్గా ఇచ్చినట్టు, అంటే Super 6 కాకుండా అనంతపురం ప్రజలకు ఇచ్చినట్టు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కాగా చేయగలమనే కాన్ఫిడెన్స్. నేను అనంతపురం ప్రజలకు ఇచ్చింది 2 అండి. ఒకటి డంపింగ్ యార్డ్, ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మిగతా మా తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో దాన్ని ఖచ్చితంగా తూచా మేము అమలు చేస్తాం. కాకపోతే ఆర్థిక భారం గత 5 ఏళ్ళ నుంచి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టిపోయారు. అంటే జనరల్గా ఏంటంటే కాలం పెరిగే కొద్దీ రెవెన్యూ జనరేట్ చేయాలి, తర్వాత మన ఆర్థికంగా కానీ
ప్లస్ సైడ్ వెళ్తూ ఉంటాం. కానీ గత 5 ఏళ్ళలో ఒక 10 ఏళ్ళు మళ్ళా మనం వెనకబడిపోయినాం. దాన్ని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే ఒక కొలికి తెచ్చారు. డెఫినెట్గా ఏంటంటే మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అనుకున్నాను. లాస్ట్ క్వశ్చన్ సార్, పెన్షన్ల గురించి ఇందాక చెప్పారు మీరు. పెన్షన్లు ప్రజల దగ్గర పోయినప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని టీడీపీ వాళ్ళని తీసేసింది అనేసి, ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి చాలా మంది వైసీపీ కార్యకర్తలని పెన్షన్ తీసేస్తున్నారు అని. ఇది నిజమేనా? మీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారండి, గతంలో వాళ్ళు అక్రమాలు చేశారు, మనము అలాంటివి చేస్తే రేపు పొద్దున మనల్ని కానీ మళ్ళీ ఇంట్లోనే కూర్చోబెడతారు. ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రజలు, ఆ పార్టీలు ఈ పార్టీలు చూడొద్దండి. ఖచ్చితంగా వాళ్ళు అంటే వాళ్ళకి పెన్షన్ అయితే ఏమి, హౌసింగ్ అయితే ఏమి, రేషన్ కార్డ్స్ అయితే ఏమి, మౌలిక సదుపాయాలు అయితే ఏమి, ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అర్హంగా ప్రతి ఒక్కరికి ఏ పార్టీ చూడుకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోండి, రేపు పొద్దున్న 4 కాలాల పాటు మనం ఉంటాం అని చెప్పేసి క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగా మేము చేసుకునే పాటైతే డే 1 నుంచి మేము చేసుకుంటూ రావాలా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడారు, ఎంత వల్గర్గా మాట్లాడారు. గతంలో శాసనసభ్యులు కానీ, అలాగే మా బూనమ్మ గారు కానీ, లోకేష్ గారిని కానీ వీళ్ళందరినీ వల్గర్గా మాట్లాడారు. మేము కక్ష తీర్చుకోవాలనుకుంటే డే 1 నుంచే తీర్చుకుంటేవాళ్ళం. కానీ మా నాయకుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మనం కక్షపూర్వకమైన వాతావరణం కల్పించకూడదు, మనం డెవలప్మెంట్ వైపు వెళ్ళాలా, ఇండస్ట్రీస్ పెట్టాలా. దాంట్లో భాగంగానే ఇంతకుముందు గతంలో ఇంటింటికి ఒక సాఫ్ట్వేర్ పుట్టుకొని రావాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వాళ్ళు కృషి చేశారు. ఈ రోజుకి ఏ పల్లెటూరుకి వెళ్ళినా కనీసం 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయట ఉంటారు. సేమ్ మళ్ళీ ఇప్పుడు కొత్త నినాదం, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ బయటికి రావాలా. అంటే ఆ ఇంట్లో నుంచి ఒక ఎంటర్ప్రైనర్ బయటకు వస్తే ఆ ఇండ్లు మొత్తం, అంటే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం బాగుపడుతుంది. ఆ ఎంటర్ప్రైనర్ ఒక 4 ఉద్యోగాలు కల్పిస్తారు. దానిలో భాగంగానే మొన్న 6 పథకాలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఇంటికి పల్లెటూరులో ఉండే సామాన్య రైతు కుటుంబం నుంచి కానీ ఓ ఎంటర్ప్రైనర్ బయటికి రావాలని చెప్పేసి ఇప్పుడు మా నాయకుడు ఆకాంక్ష. దానిలో భాగంగానే అన్ని ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ 6 పథకాలు, అంటే ఇండస్ట్రీస్ పథకాలు కానీ రిలీజ్ చేయడం జరిగింది. ఆఖరిగా మీ 6 నెలల పాలనకి 10కి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? ఈ 6 నెలల పాలనలో మేము ఏవైతే ఉన్నాయో, అంటే దాదాపు రోజుకి, అంటే మాకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పటి నుంచి మనం ఏం చేసాము అనేది మా నాయకుడు ఎవరి మంత్ ఒక రిలీజ్ చేసుకుంటూ వచ్చాం. ఆల్మోస్ట్ 10కి 10 మార్కులు వేస్తాం. 10 వేస్తాం. ఎందుకంటే గతంలో ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బంది పడిన దాన్ని ఒక గాడి మీదకి 6 నెలల్లో తీసుకొచ్చారు మా ముఖ్యమంత్రి గారు. మీకు ఎగ్జాంపుల్, మీరు ఇంతకుముందు పెన్షనర్స్కి డబ్బులు ఎప్పుడు వచ్చేటో తెలియదు, తర్వాత టీచర్స్కి వాళ్ళు కూడా ఇచ్చారుగా, 1వ తారీఖు ఇస్తున్నాం మేము పెన్షన్, ప్రతి నెల 1వ తారీఖు వస్తాను వాలంటీర్ ఇంటింటికి వచ్చి ఇస్తామని చెప్తుంటారు. ఈ టీచర్స్ నేను చెప్పేది టీచర్స్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకి ఖచ్చితంగా 1వ తేదీ వచ్చేస్తాను. టీచర్స్కి 1వ తేదీ వస్తాను. ఇంతకుముందు ఆ పెన్షన్స్ కానీ మీరు అన్నట్లు 1వ తేదీ ఇస్తానని చెప్పి 10వ తేదీ వరకు లాగేవాళ్ళు. ఓకే, వాలంటీర్లు ఈరోజు వస్తుంది రేపు వస్తుందని చెప్పి 10వ తేదీ వరకు లాగేసి, అంటే డైలీ ఇన్కమ్ జనరేట్ అయ్యే కొద్దీ పంపించేవాళ్ళు. కానీ మా ముఖ్యమంత్రి వాళ్ళు కాదు, 1వ తారీఖు పొద్దున్నే 6 గంటలకి ఖచ్చితంగా ఇంట్లో ఉండేటట్లుగా చూస్తాం. మీ నాయకులు కానీ ఇంతకుముందు గతంలో ఓన్లీ వాలంటీర్లే పనిచేసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే మా ముఖ్యమంత్రి వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర నుంచి సాధారణ కార్యకర్త వరకు మీరు ఇంటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి నాయకులు కానీ ఇన్వాల్వ్ చేసి ఇప్పిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీ హయాంలో ఖచ్చితంగా మీరు చెప్పిన హామీలు నెరవేర్చాలి, అభివృద్ధి కూడా సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.